నమస్కారం. రాజకీయ నాయకుల ప్రేమాయణం రోజు రోజుకు బయటపడుతున్న 60 ఏండ్ల వయసు గల కుర్రవాళ్ల భాగోతం. మొన్న విజయసాయిరెడ్డి, నిన్న దువ్వాడ అందగాడు, ఆ మధ్య తెలంగాణ ఐటీ మంత్రి, మరి ఈరోజు ఏమో ఏకంగా ఫామ్ హౌస్ లీలలు. ఏమిటి ఈ విధి వైపరీత్యం? వీరికి భార్యలెందుకు? వీళ్ళు అసలు రాజకీయాలకు తగుదురా? మరి ప్రజలకు వీళ్ళిచ్చే సందేశం ఏమిటి? ప్రజలు దీనిని ఎలా స్వీకరిస్తారు? మనకేమిలే, వచ్చే ఫ్రీలు వస్తే చాలు అనుకుంటారా? ప్రభుత్వ పెద్దలు ఎలా ఉంటే ఏమి అని వారి పని వారు చూసుకుంటారా అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు రాజకీయ నాయక ప్రేమాయణం గురించి వివరంగా తెలుసుకుందాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ మంత్రి ఒక తెలుగు నటితో ప్రేమాయణం అనే లీలలు తర్వాత వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఒక గిరిజన మహిళ భర్త తన భార్యకు పుట్టిన మగబిడ్డకు తండ్రి నేను కాదు, సాక్షాత్ విజయసాయిరెడ్డిని, అది నా భార్య, ఆమె ఒప్పుకొనింది అని మీడియా ముఖంగా చెప్పడం చూశాం. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ తన భార్యాబిడ్డలను వదిలేసి సుమారు పెళ్ళైన కూతుర్లను వదిలేసి దివ్యల మాదిరితో సహజీవనం చేయడం, ఏకంగా ఈ సహజీవనానికి దివ్యల మాదిరి అడల్టరీ అని పేరు పెట్టడం చూచినాం. ఇంకా ఒక బెట్టు పైకెళ్ళి ఈ మధ్య నేను దువ్వాడ జగన్మోహన్ రెడ్డిని కనిస్తాను దువ్వాడ శ్రీనివాస్ గారికి అని దివ్యల మాదిరి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ పెద్ద నాయకుడు అమెరికాలో ఉన్న తన యుక్త వయసు అమెరికాలో బంగ్లా ఒకటి కొనియడం, అలానే ఆమె ఇంటి పక్కనే ఈ 65 సంవత్సరంల కుర్రాడు ఒక ఫామ్ హౌస్ కొనుక్కోవడం, అలానే ఆ ప్రేమికురాలకు ఒక చక్కటి కారు కొనియడం, ఇదంతా చూస్తుంటే ఆ బీఆర్ఎస్ పెద్ద తల ఇక్కడ రాజకీయ సన్యాసం తీసుకుని అమెరికాలో సెటిల్ కాబోతున్నాడనే వదంతి కూడా వినిపిస్తూ ఉంది. ప్రజలారా, మనం కట్టే పన్నులు, మనల్ని కొల్లగొట్టిన డబ్బులు మొత్తం అమెరికాలో పోయి చేరిపోతూ ఉండడంలో సందేహం లేదు. ఇదంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారమే కానీ ఇది నా కథ కాదు, నేనుగా చెప్పినది కాదు. ఇది మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చినంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.